కరీంనగర్ జిల్లాలో మేము రాష్ట్ర నాయకులం అందరం భోగపద్మ ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. మేము బొంతల సంపత్తి మాకు తెలియకుండా ఆయన సొంత నిర్ణయం తీసుకొని సభ్యతాలు బుక్కులు చేసుకుంటూ పోతాడు. జిల్లా నాయకులు ఉండగానే వాళ్ళని పక్కకు పెట్టి వేరే కమిటీ వేస్తుంటా భోగపద్మ ఆధ్వర్యంలో ఇలా మట్రాజయ్య వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో ఆయన కూడా తెలియకుండా మా తమ్ముడు ఈ చంద్రశేఖర్ కూడా తెలియకుండా రాష్ట్ర కార్యదర్శి ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా తెలియకుండా ఇలా ఈరోజు ఆయన సభ్యతాలు బుక్కులు చేసుకుంటా ఇలా 19 తారీఖు నాడు రెండో నెలలో ఆయన పక్కకు పెడతాను మా పార్టీ నుంచి జేఏసీ తరఫు నుంచి. ఏ సభ్యత్వం చేసినా కానీ నేను కట్టమైన చర్యలు మేము తీసుకుంటాం మా పార్టీ తరఫున. ఒకవేళ మాకు మళ్ళీ ఇంకోసారి సభ్యతాలు మాకు తెలియకుండా చేసినా నేనే సంఘంలో ఉన్నాను అనుకో, నేను సరైన నిర్ణయం తీసుకుంటాం. పార్టీకి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయవలసిన అవసరాలు కూడా మాకు వస్తాయి. ఎంతతోటి ఊకుంటాం, సరే ఊకుండలే అనుకో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. మేము రాష్ట్ర కమిటీ అందరం మళ్ళీ కూర్చుంటాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాం. నీ వాళ్ళను ఏ రకంగా నువ్వు జిల్లా నాయకులు ప్రధాన కార్యదర్శి ఇచ్చినావో, ఇక్కడ ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నా కూడా ఆయన పక్కకు పెట్టినావు. జిల్లా ప్రధాన కార్యదర్శి వయసు లేడీస్ ఉన్నా కూడా ఇంకో లేడీస్కి ఇచ్చినావు, మహిళా అధ్యక్ష ఇచ్చినావు. అది కరెక్ట్ కాదు. బొంతల సంపద అన్న నేను బహిష్కరిస్తాను. ఈరోజు 19 తారీఖున రెండో నెలల నుంచి మా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జేఏసీ తెలంగాణ ఉద్యమకాల జేఏసీ మాది. మా పార్టీ నుంచి మేము బహిష్కరిస్తాం ఆయన సంఘం జేఏసీ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల జన ఐక్యత కమిటీ సంఘం రిజిస్ట్రేషన్ చేసుకొని మరి 3-4 నెలలు అవుతుంది. ఈ 6 నెలల కింద సంఘం రిజిస్ట్రేషన్ చేసుకొని సంఘం బలోపేతం కోసము మేము చాలా కష్టపడుతూ ఉన్నాం. అయితే అందులో భాగంగా సంఘం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మరి సంఘం బలోపేతం కోసము కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అధ్యక్షులను నియమించడం జరిగింది. కరీంనగర్ అధ్యక్షులుగా బొంతల సంపత్ కుమార్ను నియమించాం. అయితే నియమించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక రాష్ట్ర చైర్మన్కు ఏదున్నా చెప్పాలి, మరి నిజమైన ఉద్యమకారులకు మాత్రమే నువ్వు సంఘంలోకి తీసుకురావాలని నేను ఎంత చెప్పినా వినకుండా మరి ఇలా ఉద్యమకారులను కాకుండా వట్టి వాళ్ళతోటి సభ్యత్వాలు చేస్తూ ఇలా సంఘం విలువ తీసేస్తూ ఉన్నాడు. సంఘ నియమాలను ఉల్లంఘిస్తూ ఉన్నాడు. కాబట్టి సంపత్ కుమార్ను ఈరోజు 19/2/2026 నాడు సంపత్ను ఈ సంఘం తరఫున సస్పెండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర కమిటీ అంతా కూడా తీర్మానం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్ష పదవి నుండి ఆయన సభ్యత్వం రద్దు చేస్తూ ఆయన జిల్లా అధ్యక్ష పదవిని 2 కూడా ఇవాళ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర కమిటీ అంతా కూర్చొని ఇవాళ తీర్మానం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇలా తెలంగాణ రాకముందు నా మీద ఎన్నో కేసులైనవి. మా అన్నదమ్ముల మీద ఒక్కొక్కరి మీద 5 కేసులు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసి మరి ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన మేము ఇలా ఉద్యమకారుల హక్కుల కోసము మేము కష్టపడుతూ ఉంటే మరి నేను ఉద్యమకారుణ్ణి, నేను సంఘాన్ని బలోపేతం చేస్తా, మీ కట్టుబాట్లను నేను అధ్యస్తా, క్రమశిక్షణతో పనిచేస్తా అని నాకు మాటిచ్చి ఇదే మీడియా ముంగట మాటిచ్చిండు. మేము జిల్లా అధ్యక్షులుగా ప్రకటించినాక ఆయన ఇష్టాసారంగా మరి క్రమశిక్షణ తప్పి ఇష్టమైనట్టుగా మరి సంఘములో పదవులు ఉండంగా ఇక్కడ ఒకసారి చూడండి. ఆయన కొట్టించినది ఆయనది లెటర్ ప్యాడ్. ఇది లెటర్ ప్యాడ్ అండి. ఆయన కొట్టించిండు అంటే జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మరి ఈమెను అనౌన్స్ చేశాం. జిల్లా అధ్యక్షురాలుగా దేవ అనసూర్య గారిని అదే రోజు ఆయన జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన రోజు ఈమెను అనౌన్స్ చేశాం. జిల్లా జనరల్ సెక్రటరీగా రమేష్ తమ్ముడిని అనౌన్స్ చేశాం. అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇంట్లో మళ్ళీ జిల్లా అధ్యక్షురాలను ప్రకటించిండు, మళ్ళీ జనరల్ సెక్రటరీని ప్రకటించిండు. అంటే ఏది కూడా రాష్ట్ర చైర్మన్కి కానీ రాష్ట్ర వైస్ చైర్మన్కి కానీ మాకు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న మేము రాష్ట్ర చైర్మన్గా నేనున్నా ఏది కూడా చెప్పకుండా మేము నువ్వేం చేసుకుంటా చేసుకో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు రాష్ట్ర నాయకులు, నా ఇష్టం అనేది చెప్తా, నాకు మీరు పదవి ఇచ్చిరు, నా ఇష్టమే రాజ్యం అని అంటున్నాడు. కాకపోతే ఇది కాదు పద్ధతి. ఒక సంఘంలో ఉన్న ఒక రాజకీయ పార్టీలు ఉన్న కొన్ని సిద్ధాంతాలు అనేటివి ఉంటాయి. కాబట్టి సంఘం నియమాలను తప్పినందున సంపత్ కుమార్ను ఈరోజు సస్పెండ్ చేస్తూ మేము ఈ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి సంపత్ గారికి ఈ సంఘానికి తెలంగాణ ఉద్యమకారుల జన ఐక్యత కమిటీ ప్లస్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంఘానికి సంపత్కు ఈ రోజు నుండి 19/2/2026